అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ కొన్ని రోజులు ప్రభుత్వమే పనిచేయదు. ఎందుకు, ఎవరి వల్ల, ఎవరి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వ షట్డౌన్ అంటే అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ను ఆమోదించకపోతే ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు అందకుండా కొన్ని శాఖలు తాత్కాలికంగా మూతపడతాయి. ఇది 2025 అక్టోబర్ 1న ప్రారంభమైంది. ఎందుకంటే రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల మధ్య బడ్జెట్ విషయంలో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ బిల్లులు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించలేదు. రిపబ్లికన్లు క్లీన్ బిల్లులు కావాలి, నిధులు మాత్రమే ఇవ్వండి అంటే డెమోక్రాట్లు ఆరోగ్య బీమా, సామాజిక నిధులపై రక్షణ కోరారు. కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం రక్షణ ఖర్చులు పెంచుతూ సామాజిక సేవల పట్ల నిధులు తగ్గించారు. ఇది రాజకీయంగా అమెరికాలో పెద్ద సంక్షోభానికి దారితీసింది. ఈ షట్డౌన్ వల్ల ఫెడరల్ ఉద్యోగులు జీతం లేకుండా ఫర్లోకు గురవుతారు. ప్రజలు పాస్పోర్టు, వీసా, ఫుడ్ సేఫ్టీ, హౌసింగ్ లోన్స్ నిలిపివేస్తారు. కాంట్రాక్టర్లకు పని ఉండదు, జీతం కూడా రాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లు అస్థిరతకు గురవుతాయి. రాజకీయ నాయకులు తమ అజెండాను బలంగా నిలబెట్టేందుకు ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటారు. ప్రభుత్వ సేవలు నిలిచినప్పుడు ప్రైవేట్ రంగానికి బాగా డిమాండ్ పెరుగుతుంది. మీడియా రంగం డిబేట్లు, విశ్లేషణల ద్వారా వ్యూయర్షిప్ పెంచుకుంటుంది. ఈ షట్డౌన్ వల్ల ఇప్పటికే 9 లక్షల మంది ఉద్యోగులు ఫర్లో అయ్యారు. 7 లక్షల మంది జీతం లేకుండా పనిచేస్తున్నారు. సిడిసి, ఎన్ఐహెచ్ వంటి ఆరోగ్య సంస్థలు మూతపడ్డాయి. కోస్ట్ గార్డ్, మెడికేర్ వంటి అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మూతపడడం అంటే ప్రజలపై బాధ్యతను విస్మరించడం అని అర్థం. ఈ పరిస్థితిని అక్కడి రాజకీయ నాయకులు ఒక ఆటగా భావిస్తున్నట్లున్నారు. ఇది ఒక రాజకీయ ఆట కాదు, ఇది ప్రజల జీవితం అన్న విషయం వారు తెలుసుకోవాలి. అందుకే ప్రజలు స్పష్టమైన అవగాహన, బహిరంగ చర్చ మరియు బాధ్యతాయుతమైన ఓటింగ్ ద్వారా మార్పు తీసుకురావాలి. ప్రభుత్వం మూతపడితే అది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు, ప్రపంచానికి, మనకు కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం, చర్చించుకోవడం మరియు పంచుకోవడం మన బాధ్యత. మీరు చూస్తున్నది సివిక్ వాయిస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సివిక్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. థ్యాంక్ యూ.